వైట్ హెయిర్ సమస్య అంటే కాలేజీకి వెళ్ళే పిల్లలకు కానీ లేదంటే చిన్న వయసులోనే పిల్లలకి ఆడవాళ్ళకి కావచ్చు మగవాళ్ళకి కావచ్చు ఎవరికైనా సరే వైట్ హెయిర్ అనేది ఇప్పుడు ఎక్కువైపోతుందండి. ఆ వైట్ హెయిర్ సమస్య అనేది రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు. కాకపోతే ఈ వైట్ హెయిర్ని కంట్రోల్ చేయడం కోసం మార్కెట్లో దొరికే కెమికల్ డైల్ని యూజ్ చేయడం వల్ల ఆ ఉన్న హెయిర్ కూడా పాడైపోయి బాగా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైపోయి హెయిర్ అనేది పల్చబడిపోయి హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువైపోయి వైట్ హెయిర్ అనేది ఇంకా ఎక్కువగా పెరిగిపోతూ ఉందండి. అలాంటి సమస్యను మనము ఈరోజు ఒక సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా నివారించుకోవచ్చో వీడియోలో చెప్తానండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియో చూసి వెళ్ళేటప్పుడు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక బ్రూ ప్యాకెట్ తీసుకున్నానండి. ఈ కాఫీ పొడిలో పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి. దీనివల్ల మన స్కిన్కి, జుట్టుకి కూడా చాలా మేలు చేస్తుంది. తర్వాత రెండోది టీ పొడి. టీ పొడి మన అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదండి. మార్నింగ్ లేస్తే ఫ్రెష్గా ఒక కప్పు టీ కానీ కాఫీ కానీ తాగుతుంటాం కదా రీఫ్రెష్ కోసం. అలాంటి టీ పొడిని ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. ఈ 2 ఇంగ్రీడియంట్స్ అనేది మనందరి ఇళ్ళల్లో ఉంటాయండి. ఈ 2 లేకపోతే అస్సలు పని అవ్వదు కదా. అందరికీ మార్నింగ్ లేచి కాఫీయో టీయో తాగడం అనేది అలవాటు ఉంటుంది కదండి. ఈ టీ పొడి అనేది మన జుట్టుకి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ అనేటివి మనకు ఫ్యూచర్లో వైట్ హెయిర్ రాకుండా నివారిస్తుంది. అంతేకాకుండా మనకు ఇప్పుడిప్పుడే మెల్లగా వైట్ హెయిర్ సమస్య అనేది స్టార్ట్ అయి ఉంటుందో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రెమెడీని, అంటే నేను ఇప్పుడు చెప్పబోయే రెమెడీని కనుక వారానికి 2 సార్లు కనుక వాడుతూ ఉన్నట్లయితే వైట్ హెయిర్ అనేది అస్సలు రాదండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఇక్కడ టీ పొడి అనేది ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. తీసుకొని దీన్ని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి. ఒక రోల్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని అందులోకి ఇక్కడ నేను 2 రూపీస్ది బ్రూ ప్యాకెట్ ఉంటుంది కదా, ఈ బ్రూ ప్యాకెట్ ఒకటి వేసుకుంటున్నాను. ఈ కాఫీ పొడి, టీ పొడి 2 కూడా మన జుట్టుకి మంచి రంగుని ఇస్తాయండి. ఎందుకంటే చూడండి, మనం హెన్నా కలిపేటప్పుడు కూడా ప్రతి ఒక్కరూ టీ పొడి అనేది కంపల్సరీ వేస్తారు. ఈ టీ పొడి వేస్తేనే మన జుట్టుకి అంత మంచి రంగు వస్తుందన్నమాట. కాబట్టి టీ పొడి, కాఫీ పొడి మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఈ 2 మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కోకోనట్ ఆయిల్ అనేది వేసుకోవాలి. చూడండి, మీరు ఆయిల్ అనేది ఆ టీ పొడి మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ 3 కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ రెమెడీ మాత్రం చాలా వరకు మనకున్న వైట్ హెయిర్ని పూర్తిగా నివారించి మన జుట్టు అనేది పొడవుగా పెరగడానికి, నల్లగా పెరగడానికి, స్కాల్ఫ్ అనేది కొంతమందికి రకరకాల డైలు యూజ్ చేయడం వల్ల స్కాల్ఫ్ అంతా కూడా బాగా పొక్కుబట్టేసి చుండ్రుతోటి అలా ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా యూజ్ చేయండి. స్కాల్ఫ్ కూడా క్లీన్గా ఉంటేనే మనకు జుట్టు అనేది పెరుగుతుంది. కాబట్టి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు తీసుకొని, వేడి నీళ్ళు ఒక బౌల్లో వేసుకొని ఆ వేడి నీళ్ళల్లో ఈ ఆయిల్ అనేది పెట్టుకొని ఒక 5 మినిట్స్ వదిలేయాలండి. అంటే డబుల్ బాయిలింగ్ మెథడ్ లాగా అనమాట, హీట్ చేసుకోవడము. ఇలా హీట్ చేసుకున్నాం అనుకోండి, చూడండి మధ్యలో కలుపుతూ హీట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఆ టీ పొడి, కాఫీ పొడిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకు ఈ ఆయిల్లోకి వస్తాయి. ఇలా మనము అంతా అయిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేరే ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా కాఫీలోని కెఫిన్ మన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ లెమన్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మీకు లెమన్ ఇష్టం లేకపోతే, మీకు పడదు అనుకున్న వాళ్ళు లెమన్ని స్కిప్ చేసేయచ్చు. లెమన్ని యూజ్ చేయడం వల్ల మన స్కాల్ఫ్ అనేది ఇచ్చింగ్ లేకుండా స్కాల్ఫ్లో చుండ్రు ఉన్నా కూడా తగ్గిపోతుంది. అందుకని నేను ఇక్కడ ఒక లెమన్ యూజ్ చేశాను. ఇప్పుడు నేను నా జుట్టుకి అనేది అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. ముఖ్యంగా ఇది అప్లై చేసేటప్పుడు హెయిర్ అనేది
హెడ్ బాత్ చేసిన హెయిర్ మీద అయితే చాలా బాగుంటుందండి. వైట్ హెయిర్ ఉన్న చోట మనకు హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది. స్కాల్ఫ్ అంతా కూడా క్లీన్గా అయ్యి స్కాల్ఫ్ నుంచి మనకు రూట్స్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మన జుట్టు ఒత్తుగా పెరగడానికి, నల్లగా రావడానికి ఈ రెమెడీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆయిల్ అంతా కూడా ఇలా అప్లై చేసిన తర్వాత స్కాల్ఫ్ అంతా బాగా మసాజ్ చేసుకోవాలండి. ఫింగర్స్ తోటి ఇలా బాగా మసాజ్ చేసుకొని ఒక రాత్రి అంతా కూడా ఇలా ఉంచేసేయాలి. ఇలా ఉంచిన తర్వాత మరుసటి రోజు మార్నింగు మనము ఏదైనా మైల్డ్ షాంపూ తోటి, అంటే కెమికల్ ఫ్రీ షాంపూస్ ఉంటాయి కదండి, న్యాచురల్గా మనం ఇంట్లో తయారు చేసుకునే షాంపూలు, అలాంటి వాటితోటి హెడ్ బాత్ చేసినట్టయితే హెయిర్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను నా హెయిర్ కూడా మీ హెడ్ బాత్ చేసిన తర్వాత చూపిస్తాను. చాలా బౌన్సీగా ఉంది. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా నాకు తెలియచేయండి. ఇది కంటిన్యూగా యూస్ చేయాలండి, వారానికి 2 సార్లు అట్లాగా. అప్పుడే రిజల్ట్ ఉంటుంది.